వార్తలు చూసుకుంటారు. మళ్ళీ రేపు 2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖున అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి. అంటే ఈసారి ఎవరు ఊహకి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామిని ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఇంకెంత వెనక్కి వచ్చారు స్వామి? బాదరా కాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ సొత్తిల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే ధీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం. కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చేలోగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ CGF ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు, ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరిణి. పుష్కరిణి కూడా నిత్యం పేపర్లో పుష్కరిణి గురించి కూడా దానికి 4 కోట్ల రూపాయలు పెడితే పుష్కరిణి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. రెండవది అన్నదాన సత్రం. అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి. దీనన్నింటికీ మించి ఎవరైతే భక్తులు ఉంటారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీలాలు అర్పించడం చాలా అలవాటు. తల నీలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి, కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయం చేశాం. ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం, వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఏవైతే ఈరోజు ఈ పనులు అనుకున్నాం, ఈ పనులన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లో తయారు చేసి ఎస్టిమేషన్లు వేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే CGF గ్రాంటు, టెంపుల్ గ్రాంట్ కలిసి ఈ పనులన్నీ మొదటి పేజీలో పూర్తి చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మీకు తెలుసు, గతంలో నేను వచ్చి చెప్పాను, ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలామంది ప్రైవేట్ ప్లేసులు, అందులో ఒక 4 వ్యక్తుల ప్లేసులు మనకి చాలా అవసరం. వాళ్ళతో గతంలో మాట్లాడాం, ఇక్కడ ప్లేస్ తీసుకొని 80 ఫీట్ రోడ్లో ఇవ్వాలి. అయితే 80 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి మన ఎండోమెంట్ ఈ ఆలయానికి సంబంధించిన ప్లేసు క్లమ్జీగా ఉండటం వల్ల అది ఎవరికి ఇవ్వలేకపోయాం. ఇప్పుడే నేను ఆ ఓనర్స్తో కూడా మాట్లాడాను. అందులో ఒకరిద్దరు ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి అంగీకారం తెలియజేశారు. వాళ్ళకి ఇక్కడ నందనం దగ్గర మనకి ఎకరా 35 సెంట్లు ప్లేస్ ఉంది. ఈ ప్లేస్కి ఆల్టర్నేటివ్గా ఆ ప్లేస్ ఇచ్చి అది కూడా తొందరగా ఖాళీ చేసి ఈ ప్రిమిసెస్ అంతా కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీరు కూడా పేపర్లో రోజు రాస్తున్నారు, భక్తులు వస్తున్నారు, ఎండలో నిల్చుంటున్నారు. ఆ రోజు ఆదరాబాదరుగా ఉన్నటువంటి షెడ్లన్నీ పీకేశారని చాలా సందర్భాల్లో చూశాను. అయితే వెంటనే దీన్ని తాత్కాలికంగా మనం చలువు పందిరి, అది కూడా ఏదో అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చలువు పందిరి కూడా వేసి వచ్చిన భక్తులకి ఎండ లేకుండా నీడ కల్పించాలి కూడా ఈరోజు సమావేశంలో పెట్టుకొని
ముందుకెళ్తున్నాం. అయితే దీని అన్నింటికంటే మించి ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ ఉత్సవాన్ని మనం ముందుంచుకొని ఆ జిల్లా ఫెస్టివల్ కూడా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా మొన్ననే విజయవాడ కనకదుర్గమ్మ ఏదైతే నవరాత్రి ఉత్సవాలు జరిగాయో అదే సమయంలో విజయవాడ ఉత్సవం పేరుతో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఒక కార్యక్రమాన్ని పూనుకుంటే దాతలు చాలామంది సహకరించడానికి పూనుకుంటున్నారు. ఈసారి శ్రీకాకుళం ఏదైతే మన రథసప్తమి వేడుకలతో పాటుగా శ్రీకాకుళం ఉత్సవం కూడా 7 రోజుల పాటు జరపాలని ఒక టెంటేటివ్గా అనుకున్నాం. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని 7 రోజులు కూడా ఈ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కవర్ అయినట్టుగా వివిధ ప్రోగ్రామ్స్ పెట్టడం, పెద్దలందరికీ పిలవడం, శ్రీకాకుళం ఔన్నత్యాన్ని ఈరోజు ఆ ఉత్సవ రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఆ కార్యక్రమం కూడా చేయాలని ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఈసారి ఉత్సవాలు నేను గతంలో చెప్పాను, చాలామంది ఇదే విధంగా వచ్చి సమావేశం పెట్టి ఈసారి ఉత్సవాలు నవ్వుతో నభవిష్యత్తుగా జరుగుతాయంటే ఇవేదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు అనుకున్నారు. ఆ రోజు మీరే చూశారు. ఒకరోజు జరిగిన ఉత్సవాలు 3 రోజులు చేశాం. రథసప్తమి ఉత్సవాల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా తయారు చేశాం. అప్పుడు సమయం చాలా తక్కువ. ఈసారి అందుకే మనం ఒక 50 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. తప్పనిసరిగా ఈసారి గతంలో జరిగిన ఏవైనా చిన్న చిన్న లోపాలు సరిచేసుకొని ఇచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లోపల కూడా ఇప్పుడే నేను చూశాను, క్యూ లైన్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆలయాన్ని మొత్తం కప్పేసినట్టుగా ఐరన్ జాళ్ళతో పెట్టేశారు. అది కూడా ఒక ఆలోచన చేశాం. అవన్నీ తీసి సక్రంగా క్యూ లైన్లు పెట్టి ఎవరైతే 3 క్యూల్లో వెళ్తారో ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఆటంకం కలగకుండా, ఎవరి తాలూనా క్యూలో వాళ్ళు వెళ్ళి వెయిటింగ్ లేకుండా దర్శనం చేసుకోవడానికి ఆ ఏర్పాట్లు కూడా చేయడం జిల్లా యంత్రాంగం అదే పని మీద ఉన్నారు. కలెక్టర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్ ఈ జిల్లాలో కలెక్టర్ గారు కానీ, ఏసీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, పక్క ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు అందరూ యూత్. ఈ టీము చాలా చక్కగా పనిచేస్తున్నాం. ఇంకా ఈ ఉత్సవాలే కాదు, ఈ జిల్లా అభివృద్ధికి, ఈ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. టైం బౌండ్ ఏం పెట్టుకున్నారు సార్? 25 ఈలోగే పనులన్నీ కూడా రేపు ఏదైతే 25 జనవరి 25న ఉత్సవాలు ఉన్నాయో ఈలోగా ఒక్కొక్కటి ఈరోజు అన్ని ప్రపోజల్స్ పెట్టమని చెప్పాం. నేను కూడా ప్రత్యేకంగా ఒక గ్రూప్ కూడా ఇప్పుడే పెట్టాను. మేమందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకొని నిరంతరం పర్యవేక్షణ చేసి పనులన్నీ సరదాగా అయ్యే విధంగా తప్పనిసరిగా ఆ టైంకి అన్నీ తగ్గింది. ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది. వారానికి ₹1,00,000 వరకు వస్తున్నటువంటి పరిస్థితి, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గోశాలకి షెల్టర్ లేదు సార్, అంటే ఇంటికి కాలిపోతుంది. ఇప్పుడే అవన్నీ డిస్కస్ చేశాను. ఇప్పుడే నేను కమిషనర్ రామచంద్రమోహన్ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారో, ఎవరైతే అన్నదాన సత్రం నడుపుతున్నారో ఇవందరికీ శాలరీస్ లేకుండా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడ్డారు. అది కూడా వితిన్ డేస్లో ఆ సమస్య కూడా పరిష్కరిస్తాం. గోశాల కూడా మొన్న కాలంలో తీసుకుని కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించారు. ఆ సమస్య కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు ఎప్పుడుకి విపరీతంగా ఫండ్స్ ఉన్నాయి, కానీ ఉపయోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడాను. టెంపుల్ ఫండ్స్ ఎంత ఖర్చు పెట్టినా సరే మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అయితే నేను టెంపుల్ ఫండ్సే కాకుండా CGF కూడా కొంత ఇవ్వమని చెప్పాను. ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిసి అభివృద్ధి చేయడానికి